అందరికీ నేను మీ సాహిత్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహి వ్లాగ్స్. సో ఈ రోజు అయితే నా వీకెండ్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఈ రోజు సాటర్డే కదా, సో అందుకే మార్నింగే టిఫిన్ కోసం నేను ఉప్మా పెసరట్ అయితే చేసేసాను. ఉప్మా పెసరట్లోకి నేను పల్లీ చట్నీ అలానే అల్లం చట్నీ అయితే చేశాను. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ రెండు కాంబినేషన్లతో ఈ ఉప్మా పెసరట్ తింటే నిజంగా టేస్ట్ అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. దాని తర్వాత మేము 9 o'clockకి హోమ్ డిపోర్ట్కి అయితే వెళ్ళాము. అక్కడ ఈరోజు వర్క్షాప్ ఉంది కిడ్స్ది. మనవాడు సెలెక్ట్ చేసుకున్న కలర్స్ ఇవి. ఇక పెయింటింగ్ వేయడం అయితే స్టార్ట్ చేశాడు. ఇవి చూడండి, ఏది సరిగ్గా వేయడం మాట మొత్తం అన్నీ కలిపేస్తాడు. చెప్పాను కదా, సో ఇలానే ఎప్పుడు వెళ్ళినా సరే ఇలా మొత్తం అన్నీ కలిపేసి పెయింట్ వేస్తాడు. అదేంటో అసలు. మనవాడే యాక్టివిటీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేసేసి ఫుల్గా తినేవాలి. సో బేగా అయిపోతుందని చెప్పి జస్ట్ పప్పు అలానే లాస్ట్లో పెరుగుతో అయితే ఎండింగ్ చేసేసాను. సో చాలా ఈజీగా సింపుల్గా చేసేసాను అనమాట లంచ్. దాని తర్వాత 2:35కి అయితే మేము విశాల్ గ్రాసరీకి అయితే స్టార్ట్ అయ్యాము. అది ఇండియన్ స్టోర్కి అయితే వెళ్ళాము. సో వెళ్ళిన వెంటనే వెజిటేబుల్స్ అన్నీ తీసేసుకున్నాను. వెజిటేబుల్స్ తర్వాత మనం తీసుకోవాల్సినవి కొన్ని ఉప్పులు పప్పులు అయితే ఉన్నాయి. సో అందుకని ఈ సెక్షన్కి అయితే వచ్చేసాను. దీని తర్వాత ఎప్పుడు వచ్చినా సరే ఇటువైపు మా వాడిని అయితే తీసుకురాను. ఎందుకంటే వాడు ఇక్కడికి వచ్చాడంటే మ్యాగీ ప్యాకెట్ తీసుకోకుండా అస్సలు ఊరుకోడు, ఖచ్చితంగా తీసుకోవాలి అంటాడు. అందుకే మా వారికి అప్పచెప్పేశాను వాడిని. ఎందుకో చూసిన వెంటనే చిన్న కుందు చాలా బాగా నచ్చింది. దేవుడి గదిలోకి అయితే చాలా బాగుంటుంది అనిపించింది. కానీ రాగిది కదా, క్లీన్ చేయడం అయితే చాలా కష్టం. నాకు ఎన్ని సామాన్లు ఉన్నా సరే ఇలా వంటగదిలోకి అన్నీ చూడడం అంటే చాలా ఇష్టం. ఏమైనా కొత్తగా వచ్చాయేమోనని చూస్తూ ఉంటాను. కత్తిపీట అయితే చాలా బాగా నచ్చింది. ఏ మాట కామాటే కత్తిపీటతో కట్ చేసినంత కంఫర్ట్గా చాక్తో అయితే మనం కట్ చేయలేము. నాకు పెళ్లికి ముందు బాగా అలవాటు ఉండేది, పెళ్లి తర్వాత ఇంకా అలవాటు పోయింది మాట. దీని తర్వాత మళ్ళీ ఏమైనా షాంపూస్ క్రీమ్లు ఇలా ఏమన్నా తీసుకోవాలేమోనని జస్ట్ ఒకసారి అయితే చెక్ చేసేసుకున్నాను. మొత్తానికి ఇండియన్ స్టోర్లో అయితే మన షాపింగ్ అయిపోయింది. ఎవ్రీ వీకెండ్ ఖచ్చితంగా మనం వెజిటేబుల్స్కి అయితే రావాల్సిందే. దీని తర్వాత మేము మళ్ళీ కాస్కోకి అయితే వెళ్ళాము. కాస్కోలో ఎప్పుడు ఫస్ట్ వెళ్ళినా నేను ఫస్ట్ చూసేవి బట్టలు మాత్రమే. ఏమైనా కొత్త నైట్ డ్రెస్లు వచ్చాయా, టాప్స్ వచ్చాయా, టీ షర్ట్స్ వచ్చాయా అన్నట్టు చూస్తాను. సో నాకు అంత పిచ్చి మాట. దీని తర్వాత మళ్ళీ ఇంకేమైనా కొత్తగా వచ్చాయేమో ఇంట్లోకి పనికొచ్చేవా అని చెప్పి ఒకటి చూసుకుంటూ వెళ్తున్నాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఎందుకో చూడగానే సెట్ చాలా బాగా నచ్చింది. బాగుంది కదా, ఇంచక్క పిల్లలకి తినడానికి చాలా బాగుంటుంది. మన వాడికి అయితే తీసేసుకున్నాను. ఈ బౌల్స్ అయితే చాలా బాగా నచ్చాయి. అబ్బా, అదేంటి ఎన్ని బౌల్స్ ఉన్నా సరే ఇంకా కొనాలి అనిపిస్తూ ఉంటుంది. మీ ఇంట్లో కూడా నాలాంటి వాళ్ళు ఉన్నారా? ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలా కాస్త ముందుకు వెళ్ళేసరికి మా వారికి టీ షర్ట్స్ నచ్చాయి. సో ఆయన టీ షర్ట్లు తీసుకున్న తర్వాత నేను కొన్ని ఇంట్లోకి కావాల్సిన మష్రూమ్స్ అవి అయితే తీసుకొని ఇక్కడ శాంపిల్స్కి పిజ్జా అయితే ఇచ్చారు. సో అవి కూడా తీసేసుకొని వాటర్ బాటిల్, అసలు మెయిన్ వచ్చేది కాస్కోకి వాటర్ బాటిల్ కోసమే. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కార్ వాష్కి అయితే వచ్చేసాము. ఎవ్రీ వీకెండ్ 99% కార్ వాష్ అయితే చేయిస్తాము.
కార్ అయితే వాష్ అయిపోయింది. ఒకసారి క్లీన్ చేసుకొని వాక్యూమ్ చేసుకొని నెక్స్ట్ హెచ్ఈబీకి అయితే వెళ్ళాలి. కార్ వాష్ అయితే అయిపోయింది. దీనికి దగ్గరలోనే హెచ్ఈబీ ఉంటుంది. ఇప్పుడు హెచ్ఈబీకి అయితే వెళ్ళిపోయి మనకి కావాల్సిన ఫిష్ అలానే మీట్ అవి అయితే తీసుకోవాలి. నాకు ఎందుకో హెచ్ఈబీలోనే చాలా బాగా నచ్చుతాయి. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే దగ్గరలో ఉంది కదా, సో అందుకే చాలా అయితే వచ్చాయి. సో అందుకే ఏమేమి వచ్చాయని జస్ట్ అలా లుక్ వేసాను అనమాట. చూసాక ఊరికనే ఉంటామా, ఏదో ఒకటి నచ్చుతుంది. నాకు ఇది చాలా బాగా నచ్చింది. టేస్ట్ ఎలా ఉంటుందో పక్కన పెడితే చూడడానికి అయితే చాలా బాగా నచ్చింది. దాని తర్వాత చీజ్ అది తీసుకోవడానికి అయితే వచ్చాము. ఇక్కడ చీజ్ కూడా తీసుకున్న తర్వాత రేపు సండే కదా, ఎప్పుడు సండే అయినా మనకి నాన్ వెజ్ స్పెషల్ అనమాట. సో అందుకే వెళ్ళగానే ఈ రొయ్యలు చాలా ఫ్రెష్గా కనిపించాయి. సో అందుకే ఇవైతే తీసేసుకున్నాము. దీని తర్వాత ఈ ఫిష్ ఎందుకో నచ్చింది. సో అందుకని ఫిష్ను కూడా మనం ప్యాక్ చేయించేసాము. రేపు దాన్ని పులుసు పెట్టుకొని ఖచ్చితంగా తినేవాలి. ఇక్కడ వాళ్ళు ఆక్టోపస్ను కూడా తింటారండోయ్, నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది. ఎనీవేస్ మనం అలాంటివి తినలేము. ఇప్పుడైతే టైం 5 అయింది. ఇవన్నీ షాపింగ్లు చేసుకొని కార్ వాష్ అది అయిన తర్వాత ఇదంతా తిరిగేసిన తర్వాత ఇప్పటికి 5 అయింది. సో ఇప్పుడే టెంపుల్ కూడా ఓపెన్ చేస్తారు కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి మనశ్శాంతిగా దండం పెట్టేసుకొని ఇక ఇంటికి అయితే వెళ్ళిపోవడమే. ఈవినింగ్ కదా, చాలా ఖాళీగా ఉంది. ఓన్లీ పంతులు గారులు మాత్రమే వచ్చి ఉంటారు. అది మధ్యాహ్నం అయితే ఇక్కడ ఎవ్రీ సాటర్డే మహాప్రసాదం అయితే ఉంటుంది మధ్యాహ్నం టైంలో. సో అప్పుడు చాలా అంటే చాలా మంది వస్తూ ఉంటారు అన్నమాట. సో ఈవినింగ్ అయితే మనం చాలా పీస్ఫుల్గా దండం పెట్టుకోవచ్చు. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. ఎవ్రీ సాటర్డే ఇలా మొత్తం తిరగడానికే సరిపోతుంది డే అంతని. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.